జంపర్ 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 క్లింగ్ బంపర్ 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 క్లింగ్. ఏమిటో ఇది తొట్టి. జనక జనక ఏంట్రా నా కొడక? వాడు ఇంత అంటే నువ్వు తంత అన్నావు కదా. ఇప్పుడు చూడు, భోజనానికి వస్తున్న భీమసేనుడిలా కదలి వస్తున్న గాడ్రేజ్ బీరువాలా వస్తున్నాడు. ఏడా పద. పద. వారని పాసుగాల మామూలుగానే వాళ్ళ చూడా. లేదు నాన్న, నీకు చెత్తరం వచ్చింది. ఇంతున్నాడు వారి నా కొడక. ఈ అబ్బా. అయ్యో మోస్తా. ఏందబ్బాయా సొమ్ము తెచ్చినా ఇంకెందుకు ఆలస్యమా? ఇవ్వు. ఇవ్వడానికి ఆ డబ్బు నా దగ్గర లేదు. సూట్ కేసు తీసుకొస్తుంటే నీ కొడుకే రౌడీలు మోసం చేసి నా దగ్గర నుంచి కాజేసి. ఏందిరా ఇదే? ఈ పిల్లకాయ చెప్పేది నిజమేనట్ట? ఒట్టు నాన్న, నాకేం తెలీదు. రేయ్! తీశానని నువ్వే ఒప్పుకుని ఇప్పుడు మాట మారుస్తావా? నిన్ను ఆగవయ్యా. నువ్వు అంతలావు శరీరంతో నా గుండెలపై కూర్చొని చంపుతానంటే లేనేమిటి? నా అబ్బాయిలో ఒప్పుకుంటాను కదా. చూడు అబ్బాయా, నువ్వు అమాయకుడు అని నీ తల్లి అనుకున్నట్టే మరి నా పిల్లకాయ విషయంలో నేను కూడా అంతే కదా. ఆడు తీసాడో తీలేదో నాకు అనవసరం అయ్యా. ఎవ్వరం ఎవ్వరమే, వ్యాపారం వ్యాపారమే. నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, మరి ఇవ్వు. నేను నీకు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు, ఇవ్వను కూడా. ఇప్పుడే మా అమ్మని తీసుకెళ్తాను. నీకు చేతనైతే చావుంటే ఆపు. యో, ఆగవయ్యా. నువ్వు ఆయన ఆపకు. ఎగిరి గుండెల మీద కూర్చుంటాడు, అప్పడలా నలిగిపోతావు. నా కొడుకు. ఆగు అమ్మా, రాజు, నువ్వు డబ్బు కాజేసేవో లేదో అనవసరం. డబ్బు నీ దగ్గరుండగా పోయింది. ఆ బాకీ తీర్చడం నీ బాధ్యత. ఆ డబ్బు వాళ్ళకిచ్చే వరకు నువ్వు తీసుకెళ్ళినా నేను రాను. అమ్మా, యో, మానం మర్యాద ఉన్న మనిషి కాబట్టే, ధర్మం తెలిసిన తల్లి కాబట్టి ఆ మొక్క చెప్పిందయ్యా. చూడబ్బాయా, ఆ 5 లక్షలు తీసుకురాకపోయేవో ధర్మం తెలిసిన నీ తల్లి శవాన్ని చూడాల్సి వస్తాయి. ఇంకెళ్ళిపో, వెళ్ళిపో, 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 వెళ్ళిపో. ఆల్ రైట్. నాన్సెన్స్. అమ్మ అడ్డుపడి ఉండకపోతే వాళ్ళంతా చూసుండేవాణ్ణి. రాజు, కత్తితో సాధించలేనిది యుక్తితో సాధించొచ్చు. మోసానికి మోసమే విరుగుడు. ముళ్ళును ముళ్ళుతోన తీయాలి, గుర్తుంచుకో. లబ్జుల కోరి ఇక చూపిస్తానా తడాక. ఎవరు ఈ దెబ్బలు? కొబ్బరి బొండగాడి దెబ్బలు అవునాయి. ఎవరు లేరే? కింద ఎవరన్నా ఉన్నారా? వెతుకుతాను. ఎవరు లేరే? అమ్మా, అబ్బా, అబ్బా, అబ్బబ్బా, అబ్బా, భ్రాంతి. ఆ కొబ్బరి బొండంగాడు కొట్టిన దెబ్బలు తెలుగు టీవీ సీరియల్లో కళలోకి వస్తున్నాయన్నమాట. భ్రాంతి, భ్రాంతి. అబ్బా, పొద్దున్న ఏనుగులా వచ్చి కొట్టాడు, ఇప్పుడు దోమలా వచ్చి కుట్టాడా? అబ్బా, యబ్బా, ఇది అన్యాయం. అబ్బా, ఘాట్లు, పౌడర్, పౌడర్, మంట. ఇది కళ,
నిజమా? ఏమీ అర్థం కావట్లేదు. పారిపోవడం బెటరు. అబ్బో! అబ్బా. ఆ. అయ్యో అబ్బా. ఏమిటిది? అబ్బా. అమ్మో! అంతా అయోమయంగా ఉంది. ఇక్కడ డోర్ ఉందనుకుంటున్నాను, డెఫినెట్ గా లేదు. డోర్ ఆ సైడ్ ఉంది. నాకు తెలుసు. బాబు డబ్బులు ఎవరు రాడా రేయ్ వారనే పాస్ కాల హాల నా గదిలో డబ్బు కొట్టేసి ఇక్కడ ఏమి తెలియనట్టుగా గమ్మున పడుకుంటా చెప్పలేడు రకములు. నిద్రలో ఉండగా కొట్టినది, నిద్ర లేపి మరి కొట్టినది. కొడుకులు రెండు రకములు, డబ్బు దాచుకునే కొడుకు, డబ్బు దోచుకునే కొడుకు. శభాష్! ఏ డబ్బు? ఏ డబ్బా? అడ నా రూమ్ లో దోచుకున్నా ఆపు జనక. నిన్న పొద్దుట్నుంచి తిన్న చోట తినకుండా దెబ్బలు తింటూనే ఉన్నాను. ఇక కొట్టొద్దు. ఇక దెబ్బలు తింటానికి నా ఒంటి మీద సెంటీమీటర్ స్థలం కూడా లేదు. నా కొడక హరికథలు చెబుతున్నా. నీ ఎబ్రే